అందరికీ నమస్కారం. ఐబొమ్మ రవి కేసు ఇది భారీ ట్విస్ట్. నేను జస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో పెడుతున్నాను. ఎందుకంటే మీ పేరు మీద ఎవడెవడో లోన్లు తీసుకుని ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎట్లనా మొత్తానికి తీసేసుకొని వాళ్ళు ఇది చేసుకుంటారు. ఒకటే అనండి, నేను సంతకం పెట్టానా, నేను నా మొబైల్కి వచ్చిన ఓటీపీలు చెప్పానా, నేను ఎక్కడ లోన్ తీసుకున్నాను, ఏ కేసు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పేసి అనండి. ఎందుకంటే నీ మాట ప్రహ్లాద్ వెల్లెల ప్రహ్లాద్ ఎవరు? ఐబొమ్మ రవి పేరుతో ఉన్నటువంటి వెబ్సైట్లకి సంబంధించి కానీ రిమైనింగ్ వాటికి సంబంధించి కానీ ఉన్న ప్రూఫ్లు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు రకరకాలుగా. ఆ ప్రహ్లాదు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను పిలిపించారు పోలీసులు. వాస్తవానికి 12 రోజులు కస్టడీ అన్నాం కదా, పోలీస్ కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది. ఎవరిది? ఐబొమ్మ రవిది. ఆ బెంగళూరు అతను పిలిపించి ఐబొమ్మ రవిని ఎదురుగా పెట్టారు, ప్రహ్లాద్ ఎదురుగా పెట్టారు. ఐడి కార్డులు మొత్తం ముందు పెట్టారు. ప్రహ్లాద్ షాక్ అసలు. ఇదేంటండి, నా పేరు మీద కార్డులు ఉన్నాయి, నేను కాదు కదా ఇది, బట్ పేర్లు డీటెయిల్స్ మొత్తం నావే ఉన్నాయి అంటే, నిజం చెప్పి నీకు తెలియదు. అతను నాకు తెలియదండి, మీద రూమ్మేట్స్ కదా. కాదండి, క్రాస్ చెక్ చేస్తున్న పోలీసులు. నిజంగా ఈ ప్రహ్లాద్ అనబడ్డ వ్యక్తి రవికి అసలు పరిచయమే లేదంట. మరి ఎలా అతని దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి? ఒకవేళ పరిచయం ఉండి కూడా కావాలని ఐబొమ్మ రవిని అంత చెడుగా అనుకోని చెప్పేసి అలా చెప్పాడా? పోలీసులు అలానే చెప్పి స్టోరీ బయటకు ఇచ్చారా? డోంట్ నో. మేబీ నిజం కూడా అయి ఉండొచ్చు. సో సింపుల్, నేను చెప్పదలుచుకుంది, నాది కానీ ఐడెంటిటీని నాదని చెప్పుకుంటూ వేరేవాడు ఐడెంటిటీని వాడుకోండి అంటే నేను తప్పు చేస్తున్నట్ట కదా, మోసం చేస్తున్నట్ట కదా? ఐబొమ్మ రవి ఇప్పుడు తప్పు చేస్తున్నట్ట కదా, మోసం చేస్తున్నట్ట కదా? సో ఐబొమ్మ రవికి సంబంధించి పోలీస్ కస్టడీలో ఇన్ని రోజులు ప్రశ్నించారు కదా, ఈ ప్రశ్నించిన వాటిల్లో కీలకమైనవి ఏవైతున్నాయో కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. దాన్ని బట్టి రిమైనింగ్ విషయాలు మాట్లాడతాం. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఒకటి, ఐబొమ్మ రవిని ఇప్పటికీ చాలామంది మంచిగా అనుకుంటూ ఉన్నారు. ఆ మంచితనాన్ని పక్కన పెట్టి ఐబొమ్మ రవి వచ్చేసి మోసగాడు అన్న వేళ ప్రజలకి ఇవ్వాలి. ఏమివ్వాలి? ఒక దాన్ని ఏం చెప్తాం, ఒపీనియన్ చేంజ్ చేసేలాగా మనం ఇక్కడ రిజల్ట్ ఇవ్వాలి అన్నట్టుగా అనుకుని ఉండవచ్చు వాళ్ళు పోలీసులు. లేదు, ఉన్నదే ఉన్నట్టుగా చెప్తామే బాబు, లేదంటే కోర్టులో నిలబడదు కదా అని చెప్పి సాధారణ అయి ఉంటారు. బట్ ఓవరాల్గా నిన్న మొన్న కూడా చెప్పారు, ఐబొమ్మ రవి మీకు ఉచితంగా సినిమాలు చూపించి ఉండొచ్చు కాక, బట్ అతను దాని వెనక డబ్బులు బాగానే వెనకేసుకున్నాడు, జల్సా చేశాడు. మేబీ ప్రహ్లాద్కి సంబంధించినటువంటి వాడు ఉన్నాడు అని అంటున్నాం కదా, మీకు సంబంధించిన వాడు ఏదైనా చేసి ఉండొచ్చు. ఇప్పటికీ ఇబ్బంది రాలేదు, బట్ మీ పర్సనల్ డేటా అతను తీసుకొని ఉండొచ్చు. మరి దాన్ని ఎక్కడ డార్క్ పబ్లిక్ కనుక అమ్మేసుకుంటే చుక్కలు కనపడుతుంది, జాగ్రత్త. అలా ఏం లేదు, ఓన్లీ ఇతను వ్యక్తిగత విషయాల కోసం ఇలా ఉన్నాడు అనుకున్నప్పుడు చూద్దాం పోలీసులు చెప్పేదాన్ని బట్టి.